ఎంతో ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాము. దైవ గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదురు అని. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో బ్రతికి ఎన్నో మంచి కార్యాలు చేస్తూ నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుణ్ణి చూడాలి అంటే స్వర్గం చేరాలి అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి అని దైవ గ్రంథం చెప్తా ఉంది. మానవుడు పాపములో పుట్టాడు, పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాడు, మానవుడు పాపి అయ్యాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైనది. ఒక పాపముతో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మానవుడు పరిశుద్ధుడుగా తీర్చబడాలి, అప్పుడు కానీ దేవుని చూడలేడు. కాబట్టి మానవుని హృదయంలో పాపం ఉంది, పాపపు ఆలోచనలు ఉన్నాయి, పాపపు క్రియలు ఉన్నాయి, పాపపు తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి మానవుడు హృదయం అంతా కూడా పాపంతో నింపబడి ఉంది. కాబట్టి మానవుడు పాపి. ఈ హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా మరి తొలగిపోతేనే గాని దేవుని చూడలేడు. మరి హృదయంలో ఉన్న పాపం ఎలా పోతుంది? హృదయ శుద్ధి గల వారంటే ఒంటిని శుద్ధి చేసుకుంటున్నారు, బట్టలు శుద్ధి చేసుకున్నారు, ఇంటిని శుద్ధి చేసుకున్నారు. కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. హృదయంలో ఉన్న పాపము కడగబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకే పరిశుద్ధుడైన దేవుడే మనలను పరిశుద్ధులుగా చేసి ఆయనను చూడటానికి అవకాశము కలుగు చేశాడు. ఎలాగంటే కలవరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మానవుని పాపములో కడగటానికి అమూల్యమైన రక్తాన్ని చిందించి చనిపోయి ఆయన తిరిగి లేచారండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి, అపవిత్రత నుండి, ద్వేషము నుండి ఆయన రక్తమే పవిత్ర చేస్తా ఉంది, కడుగుతా ఉంది. కనుక ఆ యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారి హృదయము కడగబడి యేసు రక్తముతో పవిత్రపరచబడతా ఉంది. కాబట్టి వారి హృదయము శుద్ధి చేయబడతా ఉంది. అది యేసు ప్రభుని నమ్ముకుని శుద్ధి చేయబడినటువంటి హృదయం, కడగబడిన హృదయం, పాపము నుండి విమోచించబడిన హృదయం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడుతున్నాడని దైవ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వారి హృదయము కడగబడి పాపము నుండి విడిపించబడి నిత్య రాజ్యానికి వారసులవుతారు. వారి లోకములో మరణించిన తర్వాత వారి ఆత్మ దేవుణ్ణి చూడటానికి పరలోక రాజ్యానికి చేరుతుంది. అక్కడ దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యము ఆ పరలోక రాజ్యంలో ఉంది. అటు భాగ్యము మీరు పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి రక్షించును గాక.